నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను ఫోల్డబుల్ స్క్వేర్ బ్యాగ్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను డిమార్ట్లో పర్చేస్ చేశాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది, ఫోల్డబుల్ స్క్వేర్ హ్యాండ్ బ్యాగ్ అని. అలాగే కాస్ట్ వచ్చేసి 219 అని ఇచ్చేశారు. బట్ మనకు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్, మనకు డిమార్ట్ స్పెషల్ ప్రైస్ 219లో రావడం జరిగిందనమాట. మిగతా అంతా దానికి బ్యాగ్ సంబంధించిన విషయము, మార్కెటింగ్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ట్యాగ్ను కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చూద్దాము. ఎందుకంటే వాళ్ళు ఫోల్డబుల్ స్క్వేర్ బ్యాగ్ అన్నారు కదా, నార్మల్గా ఇలా కూడా యూజ్ చేయొచ్చు, అలాగే మనకు పెద్దగా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు, 2 in 1గా. సో అందుకోసమనే నేను ఈ బ్యాగ్ని తీసుకోవడం జరిగిందనమాట. మనం ఎక్కడైనా చిన్న లోకల్ టూర్స్ కానీ, లోకల్గా చుట్టాల ఇంటికి కానీ ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒక జత 2 జతల బట్టలకు కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందులో వచ్చేసి ఇది మనకు కొంచెం కవర్ టైప్లో ఉంది, అంటే వర్షానికి కూడా తడవకుండా ఉంది. అందుకోసమనే నేను దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. అంటే ఇలా మనకు చాలా టైప్స్గా ఉపయోగపడుతుందని తీసుకున్నాను. చూడవచ్చు మనకు ఫోల్డబుల్ అనేది ఉంది. నేను ఈ ఫోల్డ్ తీసిన తర్వాత మనకు బ్యాగ్ అనేది ఇలా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాంగింగ్స్ అనేవి ఇలా ఉన్నాయి, చాలా బందోబస్తుగానే ఉన్నాయన్నమాట. చాలా మంచిగా వీళ్ళు ఫిట్టింగ్ కానీ అవి కానీ బాగున్నాయి. చూడవచ్చు అంటే మనం ఇందులో కొంచెం ఒక 5 kgs 6 kgs 10 kgs కూడా ఆగే విధంగా అయితే నాకు అనిపిస్తుంది అనమాట. వీళ్ళైతే అక్కడ ఏం మెన్షన్ చేయలే, బట్ నేను చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు క్లోజ్గా కూడా మ్యాగ్నెటిక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జిప్స్ అనేవి ఇచ్చారు. ఈ జిప్ కూడా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం లోపల కూడా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకు ఈ ఫోల్డబుల్ అప్పుడైతే ఇలా ఉంటుంది. నార్మల్గా అయితే మనం మొత్తం ఓపెన్ చేసుకొని దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ సైడ్ తిరిగినట్టయితే సేమ్ అలాగే ఉంది. మనం దీన్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఈ మ్యాగ్నెటిక్ అనేది దానివల్లనే మనం ఫోల్డ్ చేసి చాలా చిన్న పర్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఎక్కువగా ఉన్నప్పుడు మొత్తం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. కొన్ని ఐటమ్స్ ఉంటే మాత్రం నార్మల్గా ఫోను, అలాగే డబ్బులు, కార్డ్స్ అలాంటి వాటికి చిన్నగా యూజ్ చేసినా సరిపోతుంది అనమాట. సో మనం జిప్ ఓపెన్ చేస్తే లోపల కూడా చాలా, అంటే ఇదైతే వాటర్ రెసిస్టెంట్ అనే చెప్పవచ్చు అనమాట. వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడైనా ట్రావెలింగ్కి అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు ఉన్న వాళ్ళకైతే పిల్లల అన్ని ఐటమ్స్ ఇందులో వేసుకొని ఈజీగా క్యారీ చేసుకోవడానికి కూడా బాగుంది. ఈవెన్ మనకు బ్యాగ్ కూడా చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుందనమాట. అలాగే అంతకుముందు వీడియోస్లో నేను డిమార్ట్లో చాలా బ్యాగ్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయితే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫోల్డబుల్ బ్యాగ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.